మీరు చేసే ఈ చిన్న పని మీ బేబీ బ్రెయిన్ పై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? దిస్ ఇస్ డాక్టర్ నీలిమ, ఊటుకూరి హాస్పిటల్, గుంటూరు. మీ బేబీ ఏడ్చిన ప్రతిసారి గట్టిగా ఉయ్యాలు ఊపడం లేదా గాల్లోకి ఎగిరేసి ఆడించడం చేస్తుంటే ఈ రీల్ తప్పకుండా మీకోసమే. మెయిన్గా షేకెన్ బేబీ సిండ్రోమ్ రావచ్చు. పిల్లల్లో తల వెయిట్ ఎక్కువగా ఉంటుంది, మెడ మజిల్స్ వీక్గా ఉంటాయి. అలా ఫాస్ట్గా కదిలించినప్పుడు బ్రెయిన్ ముందుకు వెనక్కి కదిలి బ్లడ్ వెజల్స్ టేర్ అయ్యి సబ్డ్యూరల్ హెమటోమా రావడానికి, అంటే బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడానికి అవకాశం ఉంది. దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. ఒకవేళ కానీ కంటిలో కానీ బ్లీడ్ అయిందంటే రెటినల్ హిమరేజెస్ రావచ్చు. 2 బోన్ ఫ్రాక్చర్స్ రావడానికి అవకాశం ఉంది. క్లావికల్ ఫ్రాక్చర్ అండ్ నెక్ బోన్ ఫ్రాక్చర్స్ రావడానికి అవకాశం. 3000 బేబీస్ పర్ ఇయర్ ఈ సిండ్రోమ్ వల్ల సఫర్ అవుతున్నారని స్టడీస్ చెప్తున్నాయి. రెండోది, ఎక్కువగా 2 years వయసులో పిల్లలకి రావడానికి అవకాశం ఉంది. పర్టికులర్గా 2 weeks నుంచి 6 months వరకు ఇది చాలా కామన్గా ఉంటుంది. ఇది 100% ప్రివెంటబుల్. ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెస్ట్ దర్ క్యూర్ కదా. అందుకని మన కేర్ గివర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పర్టికులర్గా చెప్పాలి. దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే మెల్లగా రాక్ చేయాలి లేదా స్విడిల్ చేయాలి, అంటే మెల్లగా ఊపాలి, ఎక్కువ తల మూమెంట్స్ని అవాయిడ్ చేయాలి. పిల్లలున్న ప్రతి ఫ్యామిలీకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.